వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ టర్మిని. ప్రస్తుతం నేను అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కోసం ఏర్పరచుకుంటున్న ఇంటి స్థలం వద్ద ఉన్నాను. సుమారు 5 ఎకరాలు విస్తీర్ణం గల ఈ స్థలంలో సుమారుగా ఏదైతే ప్రధానమైన వెలగపూడి సచివాలయం వెనక ఈ నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా కూడాను నారా చంద్రబాబు నాయుడు, వారి సత్యమణి భువనేశ్వరి అందరూ కూడా వచ్చి పూజాది కార్యక్రమం నిర్వహించారు. యంగ్ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఒక్కరు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరిని కూడా అనుమతించలేదు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి యథావిధిగా సచివాలయంలో తన కార్యక్రమాలు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. సుమారు ఇప్పుడు ఏదైతే మన కెమెరామెన్ చూపిస్తున్న విజువల్స్లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంతం అంతా కూడాను అభివృద్ధి చేస్తున్నారు. చుట్టూ కూడాను ఏదైతే అంత స్పీడ్ యాక్సెస్ రోడ్లు దీనికి లింక్గా ఉంటాయి. వెనక వైపు నుంచి కూడా సచివాలయం సంబంధించి ప్రధాన రహదారి లింక్ ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి హైకోర్టు క్వార్టర్స్ సంబంధించిన ఎవరైతే ప్రధానమైన జడ్జీలకు సంబంధించిన విల్లాలు నిర్మిస్తారో ఆ నిర్మాణాలన్నిటి కూడాను దీని వెనక వైపుకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ముందు నుంచి సచివాలయం వస్తుంది. త్వరలో దీనికి సంబంధించి ఆ మంత్రుల ఇల్లులు అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని అన్నిటి కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముందుగా G+1 అంటే ముందుగా కింద గ్రౌండ్ ఫ్లోరు, పైన ఉండటానికి ఎవరైనా వస్తే కలవటానికి ఒక ఇల్లులాగా పైన బెడ్రూమ్స్ ఉండి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ కూడాను స్థానికంగా ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ కూడా ఇవ్వడం జరిగింది. వారు ఇప్పటికే దీనికి సంబంధించి పనులు మొదలెట్టారు. మనకు తెలిసిన సమాచారం మేరకు ఒక ఏడాదిలోనే G+1 నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. అయితే విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు టేస్ట్కి అనుగుణంగా మొత్తం గ్రీనరీ మొక్కలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఇంటర్నేషనల్ తరహా నిర్మాణం అమరావతి చేస్తున్న నేపథ్యంలో మంచి నిర్మాణానికి అలాగే కుదిరితే ఇంగ్లాండు, ఇటలీ నుంచి కూడాను మొక్కల్ని దానికి సంబంధించిన నిర్మాణం సంబంధించిన సామగ్రి అంతా తెప్పించాలని చెప్పి కూడాను చంద్రబాబు భావిస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక మంచి నిర్మాణం రోల్ మోడల్గా కూడాను ముఖ్యమంత్రి ఉండాలని భావిస్తున్నారు. ఏదైతే 2014-19 కాలంలో ఈ ప్రాంతంలో నివాసం లేదని చెప్పి కూడాను అటు వైసీపీ సంబంధించి పార్టీ పెద్ద ఎత్తున ఆయన మీద దుష్ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో తను ముందు ఈ ప్రాంతంలో బస ఏర్పాటు చేసుకుని తర్వాత వచ్చే రాజకీయాలను కూడా ఈ ప్రాంతం నుంచి ప్రారంభించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చాలా సింపుల్గానే చేశారని చెప్పొచ్చు, కానీ వాస్తుపరంగా కూడాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యం సంబంధించి కూడాను రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎదురుగుండా ఉన్న పెద్దది స్పీడ్ యాక్సెస్ రోడ్డు, సుమారు 100 అడుగులు పైగా విస్తీర్ణం గల స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడాను త్వరలో పూర్తవుతుంది. ఈ రోడ్డు గుండా వెళ్తే హైకోర్టు తదితర కార్యాలయాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు ఏదైతే ఈశాన్యం సెంటిమెంట్గా రాజు ఏదైనా ప్రయాణం మొదలెట్టేటప్పుడు తూర్పు ఈశాన్యం వైపు వెళ్తారో ఆ ఈశాన్యం సంబంధించి ఆ సచివాలయం అలాగే G1 ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధించి కూడాను మార్గం ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంది. మనతో మాట్లాడతాకి కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి గతంలో ఈ ప్రాంతంలో ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు నిర్మించుకుంటున్నారు కాబట్టి ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఏవీ లేని ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ ఆయన ఏకతాటి మీద ప్రయాణం చేసి అందరినీ ఉత్సాహపరచడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం. ఇది ఏదైనా విజనరీ ఉన్న ముఖ్యమంత్రి అయినా. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కేవలం నిర్మాణం చూడాలని వచ్చినట్టున్నారు. కేవలం ఇక్కడ ఏరియా ఎలా ఉన్నది ఏంటి అని చూద్దామనే వచ్చాము మేము. ఇక్కడ చూడడానికి అందరికీ ఒక ఆదర్శంగా ఇక్కడ అందరూ నివాసం కట్టుకోవచ్చు, ఇదంతా బాగుంటుంది, క్యాపిటల్ సిటీని చేయొచ్చు అని ఆయన జనాలందరికీ కూడా ఉత్సాహపరచడానికి ఆయన ముందుకు రావడం అన్నది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. దీనికి సంబంధించి నిర్మాణం బాధ్యతలను SRR అనే కన్స్ట్రక్షన్ కంపెనీ కూడాను ముఖ్యమంత్రి అప్పగించారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్లో ఒక నివాసం ఉంది ఆయన ఉంటాకి, అలాగే నారవారిపల్లిలో కూడా ఆయన నివాసం ఉంది. అయితే ఏదైతే కుప్పం నుంచి ఎన్నోసార్లు గెలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ కుప్పంలో ఇల్లు లేదు. అయితే అలాగే అది ఇప్పుడు తాడేపల్లిలో పునరావృతం కాకుండా ఈ ప్రాంతంలో ఏదైతే వెలగపూడి ప్రాంతంలో కూడాను ఆయన ఒక ఇల్లు నిర్మించుకోవాలని భావించారు. దానికి సంబంధించి కూడాను ఫ్యామిలీతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక స్థానికంగా ఉన్న ఒక వెలగపూడి చెందిన రైతు ప్రాపర్టీని అఫిషియల్గా కొన్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానికి సంబంధించినంతా కూడా ప్రొఫార్మా పూర్తయిన తర్వాత ఈరోజు శాస్త్రోక్తంగా ఓ నిర్మాణం సంబంధించి నిర్మాణం జరపడానికి ఒక పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఖచ్చితంగా ఏడాదిలో దీనికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు పూర్తయిన నేపథ్యంలో ఒక ఏడాదిలోగానే నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న హై టెక్నాలజీని ఉపయోగించి త్వరలోనే ఒక మంచి ఇల్లుని ఏడాదిలో మనకు చూసే అవకాశం ఉంది. ఇటువైపుకి వెళ్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళే దారి ఉంటుంది, ఇటు పక్కకి వెళ్తే లీగల్
ఏదైనా లీగల్ సంబంధించిన వ్యవహారాలు కూడాను ఇటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తూర్పు ఈశాన్యానికి సంబంధించి ఒక మార్గం ఏదైతే మార్గం ఉందో అది రాజు ప్రయాణానికి మంచిదనే ఉద్దేశంతో ఇటు పక్కగా వెల్లపూడి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడాను ఇటు వచ్చే అవకాశం ఉంది. రైతులు స్వయంగా వచ్చి ఉదయం ఎవరైతే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి దంపతులకు బట్టలు ఇస్తామని చెప్పారు. ముందుగా వారికి అనుమతి లేని నేపథ్యంలో ముఖ్యమంత్రి కలవ చేసుకుని వారిని లోపలికి ఆహ్వానించారు. వారి ద్వారా పట్టు వస్త్రాలు కూడాను తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడాను కాసేపు సంతోషంతో జిందాబాద్ చంద్రబాబు అంటూ చెప్పి కూడాను నినాదాలు చేశారు. ఓవరాల్గా కూడా ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. పెద్ద ఎత్తున సామాగ్రి అంతా కూడా తరలిస్తున్నారు. మొన్న ఈ మధ్యన వచ్చిన వర్షాలకి ఈ రోడ్డు అంతా కూడాను దెబ్బతినడం జరిగింది. అయితే ఆ రోడ్డుకి సంబంధించిన దెబ్బతిన్న నేపథ్యంలో దానికి పూర్తి ప్రత్యేకంగా నిర్మాణం చేశారు. ఆ డ్రైనేజీలన్నిటి కూడాను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కూడా అవన్నీ విధ్వంసం గురైన ఈ నేపథ్యంలో పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్లో కూడాను మన కెమెరామెన్ విజువల్ చూపిస్తున్నారు. దానికి సంబంధించి సామాగ్రి తెచ్చే ఏదైతే లారీలు ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడాను సిద్ధం చేయడం జరిగింది. చాలా స్పీడ్గా నిర్మాణం జరుపుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ విద్యుత్తుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. 11 kV లైన్స్ అన్ని కూడాను అమరావతి చుట్టుపక్కల ఉన్న నేపథ్యంలో కరెంటు సరఫరాకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు అడుగునే ప్రయత్నం కూడాను చేద్దాం. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోవడం రైతుల్లో కొద్దిగా సంతోషాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. ఓవరాల్గా కూడాను గతంలో ఏదైతే జరిగిన తప్పుల్ని తిరిగి రిపీట్ చేయకుండా అమరావతి అభివృద్ధికి ప్రపంచ స్థాయి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాయని చెప్పి కూడాను ముఖ్యమంత్రి గతంలో చాలాసార్లు చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే నిర్మాణానికి సంబంధించి కుటుంబ సమేతంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం, ఈ ప్రాంతంలో నిర్మాణం త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పేసి ఏదైతే ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఆదేశాలు జారీ చేయడం, స్వయంగా ఈ ప్రాంతంలో ఆయనే భూమి కొనటం, రైతు వద్ద నుంచి లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి అఫీషియల్గా ఒక ల్యాండ్ని కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం, అంతేకాకుండా ఈ ల్యాండ్కి సంబంధించి కూడా పూర్తి వాస్తు పర్యవేక్షణ చేసిన తర్వాత ఈ వాస్తుకి ఈ ప్రాంతంలో అనుకూలంగా ఉంది, ముఖ్యమంత్రి ఉండవచ్చు అని చెప్పి కూడా పండితులు చెప్పిన తర్వాత ఈరోజు లగ్నం ప్రకారం 8:51 ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా కూడాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తమే కూడాను అమరావతిలో ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణం పైన ప్రతి ఒక్కరు కూడాను చాలా సంతోషంగా ఉన్నారని మనం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో కలిసి మెగా9 కోసం అలీం.